గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. నేనే లేట్, పదండి వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు మా మ్యాథ్స్ సార్ అయితే కనబడ్డాడు. సో వెళ్ళి అందరం మాట్లాడాము. సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మ ఏదో స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే నువ్వు నాకేం హెల్ప్ చేయకపోవడమే చాలా పెద్ద హెల్ప్ రానింది. అయినా కానీ మనం వినకుండా స్పూన్ అయితే తీసేసుకున్నాం. రేపు తిరుపతి అయితే వెళ్తున్నాం, అందుకని ప్రిపరేషన్స్ అన్నీ. దాని తర్వాత అమ్మకి అండ్ పాపకి చాలా డిస్కషన్ జరిగింది. కియానా హోండానా అని. కానీ ఫైనలీ కియా అయితే తీసుకెళ్దామన్నారు. ఇప్పుడైతే మనం కార్ని వీల్ అలైన్మెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేయించడానికి తీసుకెళ్తున్నాం. కమాన్ లెట్స్ గో. వాటర్ బాటిల్ అయితే లోపల పెట్టేద్దాం. వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వీల్ అలైన్మెంట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టుద్ది. సో అన్సేపు మనకు టైంపాస్ అవ్వదు కాబట్టి మా ఫ్రెండ్ని కూడా రమ్మని కాల్ చేశాను. 5 మినిట్స్లో వస్తారా అని చెప్పి 15 మినిట్స్కి వచ్చాడు. సీట్ బెల్ట్ పెట్టుకోరా. ఓకే కమాన్ లెట్స్ గో. చేసాం. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే తను లంచ్కి వెళ్ళాడు, రావడానికి టైం పట్టుద్ది. 15 మినిట్స్లో వస్తా అని చెప్పాడు, కానీ 5 మినిట్స్లోనే వచ్చేసాడు. నైస్. వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కార్ మీద చాలా డస్ట్ ఉంది. యాక్చువల్ నేనే క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ చాలా డస్ట్ ఉంది. సో అందుకని వాషింగ్ కూడా ఇచ్చేసా. వాషింగ్ కూడా అయిపోయింది. తిరుపతి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా అమ్మాయి అండ్ పాప వాళ్ళు వైకుంఠ తోడ దర్శనం ఎలక్ట్రానిక్ గిఫ్ట్లో అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి ఆన్ 30th ఏకాదశి రోజు అయితే ఆఫ్టర్నూన్ 2 PM దర్శనం అయితే ఉంది. సో చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ అయితే చేయించాను. ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము.